అన్నయ్య, ఒక్కసారి విజయ్ వాళ్ళ ఇంటికి కాల్ చేస్తావా? అక్కడికి వెళ్ళాడేమో. సారీ, వాళ్ళ ఫ్యామిలీ నంబర్ లేదు స్వాతి. రేయ్ సమోసా, సిగ్గులేదా విజయ్ నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి? కనీసం వాళ్ళ ఇంట్లో నంబర్ ఉండదా? అసలు ఏమై ఉంటది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అయినా చెప్పకుండా వెళ్ళేంత అర్జెంట్ ఏమొచ్చింది విజయ్? బా, నాకేం అర్థం కావట్లే. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా? లాక్ వేసింది వేసినట్టుగానే ఉంది. రే ఇడియట్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? నువ్వైతే ఇంటికి రా, చంపేస్తా నిన్ను. అరే, ఇదేంటి పర్స్ ఇక్కడుంది? ఇది విజయ్దే కదా? హలో అన్నయ్య, నేను స్వాతి. చెప్పు స్వాతి. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం లేదు, బట్టలు వాషింగ్ చేస్తున్నా. బట్టలు వాష్ చేస్తున్నావా? అబ్బే, బట్టలు కాదు స్వాతి, బయటికి వెళ్తున్నాము, బయలుదేరుతున్నా అని చెప్తున్నా. సరే కానీ విజయ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు స్వాతి, నేను ట్రై చేస్తున్నా, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నంబర్ దొరకట్లేదు. అన్నయ్య, ఇందాక టెర్రస్ పైకి వచ్చి చూసా. విజయ్ పర్స్ ఇక్కడ కింద పడిపోయి ఉంది. ఏదో జరిగింది విజయ్కి. నాకు చాలా భయంగా ఉంది అన్న. పర్స్ అక్కడ పడిపోవడం ఏంటి? సరే, నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఏదో అర్జెంట్ గా వెళ్ళి ఉంటాడు, తెలియకుండా అక్కడ పడిపోయి ఉంటదిలే, టెన్షన్ పడకు. లేదన్నా, విజయ్కి ఏదో జరిగింది. ప్లీజ్ నువ్వే ఎలా అయినా తెలుసుకోవా ప్లీజ్. అరే స్వాతి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఎలా అయినా తెలుసుకుంటా, కొంచెం టైం ఇవ్వు నాకు. ఒరే దొంగ మొహమోడా, సర్ఫ్ కొంచెమే వేయమని చెప్పా కదా, ఎందుకు ఎక్కువ వేశావు? ఇదొకటి, దీనమ్మ ఉసే, పిల్లం కాబట్టి బతికిపోయావే. వేరే వాళ్ళు అయితే ఇప్పటికి చంపేసేవాడిని. ఏంటి ఏం మాట్లాడట్లేవు? బట్టలు తెల్లగా కావాలి అని కొంచెం ఎక్కువ వేసా బంగారం. పని చేయడం సరిగా చేత కాదు కానీ మాటలు మాట్లాడుతున్నాడు. తొందరగా కంప్లీట్ చేసుకునిరా, బోలు తోమేయాలి. ఎవరు అన్నయ్య గొడవ చేస్తుంది? వదిననా? అదే లేదు స్వాతి, పక్క ఇంట్లో ఏదో గొడవ అవుతుంది, నన్ను వచ్చి కొంచెం హెల్ప్ చేయమంటున్నారు. అంతే. అబ్బో, నువ్వు గ్రేట్ అన్నా. నీకు అలా అర్థమైందా? సరే సరే స్వాతి, వాడి గురించి తెలిస్తే కాల్ చేస్తా, బాయ్. అబ్బా ప్రియా, నా వల్ల కావట్లేదు. వసై, విజయ్ ఏమన్నా చిన్న పిల్లోడా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు కానీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అని. వస్తాడు లేదే, ఎందుకు పిచ్చిదానిలాగా అవుతున్నావు? సరేనే, బాయ్. అబ్బా, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో స్వాతి. విజయ్, ఆర్ యు ఓకే? ఎక్కడున్నావు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? 2 days నుండి పిచ్చి దానిలాగా నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా తెలుసా? ఎన్నిసార్లు నీకు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. చెప్పరా, నువ్వు బానే ఉన్నావా? కూల్ కూల్ స్వాతి, డోంట్ వర్రీ, ఐఎమ్ గుడ్. సారీ, చెప్పకుండా వచ్చాను. అండ్ నేను మా ఇంట్లో ఉన్నాను ఇప్పుడు. అసలు ఎప్పుడు వెళ్ళావు నువ్వు ఇంట్లో నుండి? చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? ఇంట్లో అంతా ఓకేనా? ఎవరికి ఏం కాలేదు కదా? అరే, ఎవ్వరికి ఏం కాలేదు, అందరూ బానే ఉన్నారు, నాతో సహా. కానీ దీని అంతటికి కారణం నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? వాళ్ళేం చేశారు? అసలు ఏం జరిగింది? తొందరగా చెప్పురా, టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. నీకు ఆ రోజు నైట్ ప్రపోజ్ చేయగానే నువ్వు సైలెంట్ గా వెళ్ళిపోయావు. నేను రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడే హాయ్ రా, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? రే విజయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫస్ట్ ఒక దగ్గర కూర్చోరా. రే ఏంట్రా, ఏమైంది? సరే కూర్చొని ఉన్నాలే, చెప్పు. రే విజయ్, ఈ టైంలో నువ్వు మన విలేజ్ కి రాగలుగుతావా? రే ఫస్ట్ ఏం జరిగిందో చెప్పురా. మీ నానమ్మ చనిపోయిందిరా. రే ఏం మాట్లాడుతున్నారా? సారీరా, ఇంకా చేసేది ఏం లేదు, నువ్వు తొందరగా వచ్చేయ్. రే నీ అబ్బా, ఎందుకురా వాడికి అబద్ధం చెప్పావు? పర్లేదురా,
వాడు నార్మల్ గా ఇంటికి రమ్మంటే రాడు కదా, అందుకే ఈ ప్లానింగ్. చూస్తున్నావు కదరా నువ్వు కూడా, వాడు సిటీకి వెళ్ళినప్పటి నుండి మనకి ఫోన్ చేయట్లే, సరిగా మాట్లాడట్లేడు. ఇంకా జాబ్ వచ్చినప్పటి నుండి అయితే వీడే ఆ కంపెనీలో సీఈఓ లాగా బిజీ అయిపోయాడురా. అయినా కూడా అలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా, అది కూడా ఈ టైంలో. వాడు చాలా టెన్షన్ పడతాడురా. చల్ నువ్వు మూసుకోబే, వాడు రావాలి, రేపు మనం పార్టీ చేసుకోవాలి, చిల్ అవ్వాలి. ఈ! అది జరిగింది. ఏ పిచ్చా నీకు? వాళ్ళు ఫోన్ చేసి రా అన్నారు, ఓకే. కనీసం నువ్వు మీ ఇంటికి ఫోన్ చేసి అడగాలి కదా. ఆ మూమెంట్ లో నాకేం అర్థం కాలేదు, ఎవ్వరికి ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాను. మరి నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇప్పుడు కూడా కొత్త నంబర్ తో కాల్ చేసావు? అంటే నేను మా విలేజ్ కి రాగానే నెక్స్ట్ రోజు మార్నింగ్ నా ఫ్రెండ్స్ నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు నీ ఫోన్ తీసుకోవడం ఏంటి? ఫోన్ నా దగ్గర ఉంటే ఆఫీస్ నుండి కాల్స్ వస్తాయి, నిన్ను పిలుస్తారు, మాతో కొన్ని డేస్ స్పెండ్ చేసి వెళ్ళురా అని అన్నారు. అసలు వాళ్ళు ఫ్రెండ్సేనా? వేస్ట్ ఫెలోస్. పోనీలే స్వాతి. వాళ్ళు అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసినా కూడా నీకు వాళ్ళ మీద కోపం రావట్లేదా? స్వాతి, చిన్నప్పటి నుండి వాళ్ళు నాతోనే ఉన్నారు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి మూమెంట్ లో వాళ్ళు నా పక్కనే ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద కోపం ఎందుకు వస్తుంది? అయినా ఫ్రెండ్స్ అంటేనే అలా ఉంటారు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వాళ్ళు నా ఎమోషన్స్. ఇకపోతే మనం ఫ్యూచర్ లో లేచిపోతే వాళ్ళే కదా మనకి హెల్ప్ చేసేది. హలో హలో, ఆపుతావా? ఇంకా అంత సీన్ లేదు. సరే గాని ఇంతకీ నా ప్రపోజల్ ఏం చేశావు? 2 days నుండి నేను గుర్తుకు రాలేను, కానీ ప్రపోజల్ ఏం చేశావని అడుగుతున్నావు కదా. సారీ బంగారం, ఫోన్ చేయడం కుదరలేదు, నా దగ్గర ఫోన్ లేదు కదా. విజయ్, ఒకవేళ నీకు మాట్లాడాలి అని ఉంటే ఎలా అయినా కాల్ చేసేవాడివి. ఐ హేట్ యు, బాయ్. అరే ఓయ్, కాల్ కట్ చేసింది. ఏంటే ఇక్కడికి తీసుకొచ్చా? ఊరికేనే నువ్వు డల్ గా ఉంటున్నావు కదా అని. అయినా విజయ్ మార్నింగ్ కాల్ చేశాడు అన్నావు కదే, ఇంకా ఎందుకు అదోలా ఉన్నావు? కాల్ చేశాడే, కానీ నేను కాల్ కట్ చేశాక మళ్ళీ చేయలేడు. వాడికి నేను పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా? అవును విజయ్, కళ్ళు మూసుకో. విజయ్, వామ్మో, ఎంత ప్రేమ ఉంటే ఇంత గట్టిగా హక్ చేసుకుంటావు? లేదు, నాకు నీ మీద ప్రేమ లేదు. అబ్బచ్చా, నిజమా? మరి ఎందుకు హక్ చేసుకున్నా? నువ్వు సడన్ గా కనిపించేసరికి చేసుకోవాలి అనిపించింది, అంతే, ఇంకేం లేదులే. అవునా? సరే సరే, ఇలా రా. నేను రాను, నువ్వు నాతో మాట్లాడకు. అరే రాజ్, ప్రియా, మీరు కాసేపు పక్కకి వెళ్ళండిరా. వాళ్ళు వెళ్ళరు. ప్రియా, నువ్వు ప్రియా. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ దగ్గరికి రా మేడం. నువ్వు నాతో మాట్లాడకు ప్లీజ్. ఒక్కసారి నా సైడ్ తిరగవే. అబ్బా, వాళ్ళని ఎందుకు సైడ్ కి పంపించావు? ఏ ప్రియా, ఇలా రావే. వాళ్ళు ఇప్పుడే రారు, కానీ ఇలా రా నువ్వు. ప్లీజ్ విజయ్, నాకు భయంగా ఉంది, చెయ్యి వదిలేవు. అబ్బా, రాగానే హక్ చేసుకుంటే రాని భయం, చేయి పట్టుకుంటే వస్తుందా? అవన్నీ కాదు, నువ్వు ఫోన్ ఎందుకు చేయలేవు అది చెప్పు. కావాలని చేయలేదు, నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో చూద్దామని. అవునా? అయినా నేనేం నిన్ను మిస్ అవ్వలేదులే. అర్థమైందిలే, కానీ ఇంకో హక్ కావాలి నాకు, ఈసారి గట్టిగా. చంపుతా ఇడియట్, పోరా. నా ప్రపోజల్ కి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఎవ్వరికి ఏం చెప్పాలి అనుకోవట్లే. అవునా? ఎస్ అంటే ఓకే, నో అంటే ఇంకో అమ్మాయికి ట్రై చేసుకుందామని. రే నీ అప్ప, ఇడియట్, మెంటల్ ఫెల్లో, చచ్చావురా ఈ రోజు. నువ్వు తీసుకురా, దేన్ని తీసుకొస్తావు? దాన్ని నిన్ను ఒకేసారి చంపుతా. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? లేదు.
సరే బాయ్. రే మెంటల్ ఫెల్లో, ఇంకా ఎలా చెప్పాలిరా? ఇష్టం లేకుండానే నీకోసం ఇంత టెన్షన్ పడతానా? ఇష్టం లేకుండానే నువ్వు కనిపించగానే నిన్ను హక్ చేసుకుంటానా? ఏ అమ్మాయి అయినా తనకు ఇష్టం లేకుండా తన చెయ్యి కూడా తాకనివ్వదు. అలాంటిది హగ్ ఎలా చేసుకుంటది అనుకుంటున్నావురా ముద్దు? నేను అమ్మాయిని విజయ్, అన్ని ఓపెన్ గా చెప్పుకోలేనురా. ఛీ, అయినా మీ మగవాళ్ళు మా ఫీలింగ్స్ ని ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఐ లవ్ యూ అని చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదురా. మాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, కానీ మేము వాటిని చెప్పుకోలేము. మేము లవ్ చేసే వాడి దగ్గర ఉన్నంత ఫ్రీగా ఇంకా ఎవ్వరి దగ్గర కూడా ఉండము. తన బాయ్ ఫ్రెండ్ పక్కన ఉంటే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తాం తెలుసా? అయినా నేను నీకు ఐ లవ్ యూ అని చెప్తేనే నీ మీద ప్రేమ ఉన్నట్టు అయితే సరే, సిగ్గు విడిచి చెప్తున్నా. ఐ లవ్ యూ టు విజయ్. నేను ఎంత లవ్ చేస్తున్నా అంటే చెప్పలేనురా, కానీ నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు మాత్రమే కావాలి. నీకు ఒకటి తెలుసా, నేను నిన్ను చూసిన ఫస్ట్ రోజే నీ మీద లవ్ స్టార్ట్ అయింది విజయ్. చూడగానే లవ్ స్టార్ట్ అవ్వడం ఏంటి అని చాలా అంటూ ఉంటారు. అవన్నీ నాకు అవసరం లేదు. ఎవరు ఏమైనా అనుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లవ్ అనేది అందాన్ని చూసో లేక ఆస్తిని చూసో పుట్టేది కాదు. లవ్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద, ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. బట్ వన్స్ లవ్ స్టార్ట్ అయ్యాక ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనేది లవ్ లో పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంత చెప్తున్నా కూడా సైలెంట్ గా ఉంటావేంటి విజయ్? మాటలు రావట్లే స్వాతి. ఒక అమ్మాయి నిజంగా లవ్ చేస్తే ఇంత ప్యూర్ గా ఉంటుందా అసలు? నిజంగా ఒక మెచ్యూర్ అమ్మాయిని నేను లవ్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఉంది స్వాతి. అసలు నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా అనుకున్నా, కానీ నీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నగా కనిపిస్తుంది స్వాతి. సరే పద. ఎక్కడికి? పెళ్లి చేసుకుందాం. రే ఇడియట్. రావాలమ్మా రావాలి, రొమాన్స్ అయిపోయింది. చీ, నువ్వు మారవురా. ఏంట్రా చాలా తొందరగా అయ్యింది, దగ్గరికి రారా. ఏంట్రా ఏం చూస్తున్నావు? అదేరా లిప్స్టిక్ మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని. రే నీ అబ్బా, మరీ అక్కడి వరకు వెళ్ళలేరా. నువ్వు ఇంటికెళ్ళి బట్టలకు మరకలు పోయేలా వాష్ చేసుకోపో. అది ఎలాగో తప్పదు కదరా. విజయ్, లవ్ సెట్ అయ్యింది, పద, మాకు పార్టీ కావాలి. అవునవును పదరా, నా పెళ్ళాం పెట్టే తిండి తిని తిని బోర్ కొట్టింది, చలో. ఏంటి రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ స్వాతి, సో ఇక్కడ బాగుంటది అని తీసుకొచ్చాం. హే ప్రియా, నీ మొహానికి ఇలాంటి ఫుడ్ తిన్నావో లేదు, గట్టిగా తినేసేయ్. నువ్వు మోసుకోరా సమోసాగా, రోజు పెళ్ళాం చేతుల్లో తిట్లు తింటావు కదా, కనీసం ఈ రోజైనా ఈ ఫుడ్ తిను. ఇదేంటి ఈ స్వాతి పిల్ల ఇక్కడుంది? అర్జెంటుగా వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలి. హలో అక్కయ్య, బాగున్నారా? బాగున్నా, కానీ నీ కూతురు ఎక్కడుందేంటి? కాలేజ్కి వెళ్ళిందక్క, ఎందుకు అలా అడిగావు? ఇంకెక్కడ కాలేజ్ అమ్మా, ఇక్కడ ఎవరితోనో తిరుగుతుందిగా. అదే ఇద్దరు అబ్బాయిలు స్వాతితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నారు. అవునా? కాలేజ్ ఫ్రెండ్స్ ఏమో అక్క, నేను అడుగుతా దాన్ని. జాగ్రత్త అమ్మా, ఈ రోజుల్లో రోజులు బాలేవు. అమ్మాయికి కొంచెం భయం పెట్టు. నీకు ఆస్తులు బాగున్నాయి కదా అని ఎవడన్నా నీ కూతుర్ని ఎగరేసుకుపోవచ్చు, లేదా ఏ కడుపు చేసో వదిలేయచ్చు. అక్క ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, నేను తప్పుగా మాట్లాడిన తల్లి, బయట జరుగుతుందే చెప్తున్నా. అయినా నీ కూతురు నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పిన, ఇక నీ ఇష్టం. ఉంటానమ్మా.